సో డే లెవెల్ బార్ అగైన్ నుంచి 6 ఎపిసోడ్స్ వచ్చినాయి. నాకు పిచ్చి పిచ్చి నచ్చుతుంది ఈ షో. ఇంకా 2-3 ఎపిసోడ్లు ఉన్నాయి, బట్ స్టిల్ నాకు ఎందుకో ఇవాళ మాట్లాడాలనిపిస్తుంది ఈ షో గురించి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే నేను లవ్ లో పడిపోయిన షో నుంచి. బట్ స్టిల్ మార్వెల్ ఉన్న సిచ్యువేషన్స్ లో అదే కైండ్ ఆఫ్ మొమెంటాన్ని కంటిన్యూ చేస్తుందా అని చెప్పేసి చాలా పెద్ద డౌట్ ఉండే. ఆ మొమెంటం ని కంటిన్యూ చేయడమే కాకుండా ఇంకా వేరే వేరే లెవెల్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ షో. ముఖ్యంగా ఈ షోలో మ్యాట్ మర్డాక్ అండ్ ఆల్సో విల్సన్ ఫిస్క్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఇంటెన్సిటీని చాలా బాగా చూపించారనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఈ రెండు క్యారెక్టర్స్ వాళ్ళ ప్రీవియస్ లైఫ్ ని వదిలేద్దాము, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాము, క్రైమ్ ఆర్ఎల్స్ విజిలాంటిజం వీటి వెనక వెళ్లకుండా మనం ఒక స్ట్రైట్ లైన్ లో నడుద్దాం అనే ఫీలింగ్ లో స్టార్ట్ చేస్తా ఉంటారు అనమాట. బట్ వీళ్ళ చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ అన్ని మీరు మీ ఓల్డర్ సెల్ఫ్ కి రావాలి, కంపల్సరీ మీరు చేయాల్సిన పని చెయ్యాలి అన్నట్టుగా నూపుతా ఉంటాయి. వాటిని పెట్టుకున్న సెటప్ విపరీతంగా నచ్చింది. ఇక్కడ విల్సన్ ఫిస్క్ క్యారెక్టర్, నేను పాలిటిషియన్ ని, నేను జనాలకి మంచి చేద్దాం ట్రై చేసిన, న్యూయార్క్ నాకు ఇది ఇవన్నీ నేను చేయగలుగుతాను చూపిస్తామని ట్రై చేస్తా ఉంటాడు. బట్ స్టిల్ అతని వెనుక జరిగే సిచ్యువేషన్స్, పోలీసులు కానీ ప్రీవియస్ గా జరిగిన మాఫియా కానీ వాళ్ళు ఈ క్యారెక్టర్ మీద పెట్టే ప్రెషర్ కానీ, ముఖ్యంగా తన వైఫే వెనెసా అతని మీద క్రియేట్ చేసిన సిచ్యువేషన్, ఇవన్నీ కూడా నేను వద్దనుకున్న జీవితాన్ని మళ్ళీ నా మీదకి తోస్తున్నాయి అని ఫీలింగ్ క్రియేట్ చేస్తారు అనమాట. ఈ షోలో పడ్డ ప్రతి సీన్ కంపల్సరీగా ఈ షోలో ఉండాల్సిందే, ప్రతి సీన్ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో పడాల్సిందే, ఈ షోలో ఉన్న ప్రతి డైలాగ్ కంపల్సరీగా ఉండాల్సిందే, దానికి వేరే లెవెల్ వెయిట్ ఉండాల్సిందే అనమాట. రైటింగ్ గానీ, మ్యూజిక్ గానీ, ఎడిటింగ్ గానీ, సిచ్యువేషన్స్ గానీ, సీన్స్ గానీ అన్ని పర్ఫెక్ట్ గా పడ్డాయి అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. నాకు మ్యాట్ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం చాలా చాలా బాగా నచ్చింది అన్నట్టు. మనకు ఆల్రెడీ మ్యాట్ డే డెవిల్ ని వదిలేసిన సిచ్యువేషన్ మన సీజన్ 3 లోనే దానికంటే ముందు చూసాం. బట్ దీంట్లో ఉండే డిఫరెన్స్ అదే అనమాట. ఫాగీ చనిపోయిన తర్వాత సిచ్యువేషన్స్ మారిపోయినాయి, అవన్నీ మారిపోయినాయి. బట్ మ్యాట్ మర్డాక్ నిజమా లేదంటే డే డెవిల్ నిజమా, వీళ్ళిద్దరిలో ఎవరు మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు, ఎవరు రియల్ లైఫ్ లో రియల్ గా బతుకుతున్నారు, ఈ పాయింట్ తో మనకి ఎవ్రీ ఎపిసోడ్ క్వశ్చన్ చేస్తా ఉంటది అనమాట క్యారెక్టర్ ని. దాన్ని రాసుకునే విధానం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే వైట్ టైగర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ సీన్ అంతా బిల్డప్ అవుతూ ప్రీవియస్ ఎపిసోడ్ లో ఒకేసారి పనిషర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకేసారి బస్ట్ అయిపోతుంది చూసారు ఆ క్వశ్చన్స్ అన్ని. అక్కడ అమ్మ బాబాయ్ పర్ఫెక్ట్ పడ్డది. పనిషర్ లాంటి క్యారెక్టర్ ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి, వీడు తప్ప ఇంకెవడు అడిగినా అంత వెయిట్ ఉండదు, ఆ క్యారెక్టర్ అంత డీప్ గా పుష్ చేయలేరు అన్నట్టు అనిపించింది. పర్ఫెక్ట్ గా రాసినట్టు అనిపించింది అన్నట్టు. నేను చెప్పినట్టుగానే రైటింగ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఈ వీక్ 2 ఎపిసోడ్లతో రిలీజ్ చేశారు అన్నట్టు. ఒకటి టోటల్ బ్యాంక్ హైస్ ఒకటి జరిగింది, దాంట్లో మనకి కమలా ఖాన్, మిస్ మార్వెల్స్ వాళ్ళ సిచ్యువేషన్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అది కొంచెం హింట్రెన్స్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన షో అంతా కూడా ఎంసీయూకి కొన్ని చిన్న కాల్ బ్యాక్స్ పెట్టినా గానీ ఫుల్లీ స్టాండ్ అలోన్ డేరెవిల్ షో దగ్గర అనిపించింది అనమాట. ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ రాగానే పెట్టిన డైలాగ్స్ కూడా ఏంటబ్బా అనవసరంగా రుద్దుతున్నారా, అవసరమా ఈ షోకి అనే ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఆ క్యారెక్టర్ లేకపోయినా ఇంకెవరున్నా నడిచిపోయేది. బట్ స్టిల్ ఎంసీయూలో కాబట్టి పెట్టాలి అన్నట్టు పెట్టినట్టు అనిపించింది. బట్ అదొకటే చిన్న ప్రాబ్లం తప్ప మిగతా అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. హైస్ట్ సిచ్యువేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అన్నట్టు. మస్తు రాసుకున్నారు. అండ్ 6th ఎపిసోడ్ ఓ మై గాడ్, రిజర్వాయర్ కి గేట్లు మూసేసారని చెప్పేసి డ్యామ్ బస్ట్ అయిపోతుంది చూసారా, అలాంటి సిచ్యువేషన్ పెట్టుకున్నారు. మ్యూస్ అనే క్యారెక్టర్ ని వీళ్ళు ముందే యూజ్ చేస్తారు అనుకున్నా, బట్ దే టుక్ టైం, బట్ ఇట్ వాస్ రియల్లీ గుడ్. దానికి వాళ్ళు పెట్టుకున్న సెటప్ ని గానీ, తర్వాత హెక్టర్ అయాల కేసు నుంచి వచ్చిన క్యారెక్టర్స్ గానీ, వాటితో వీళ్ళు ముంగట తీసుకెళ్లే విధానం గానీ, కొంచెం సెటప్ అని అర్థమవుతున్నా గానీ దాని పే ఆఫ్ చాలా బాగా క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఈ షోలో నాకు విపరీతంగా నచ్చింది ఏంటంటే వీళ్ళు సౌండ్ డిజైన్ ని యూజ్ చేసిన విధానం. భయ్యా అమ్మ బాబోయ్, అంటే మనకి మ్యాట్ మర్డాక్, డే డెవిల్ ఈ 2 క్యారెక్టర్స్ తన చుట్టూ ఉన్న వరల్డ్ ని ఎట్లా పర్సీవ్ చేసుకుంటారు, మ్యాట్ కున్న పవర్ ఏ రేంజ్ లో ఉంటది, అండ్ ఆల్సో ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ మనకి వీలైనంత కళ్ళ కట్టినట్టు చూపిద్దామని ట్రై చేయడంలోనే ఈ సౌండ్ డిజైన్ అనేది చాలా పెద్ద హెల్ప్ అయిందని నా ఫీలింగ్ అన్నట్టు. మస్త్ అనిపించింది. ముఖ్యంగా బ్యాంక్ హైస్ట్ గానీ, దానికంటే ముందు మనకి ఫాగీ సిచ్యువేషన్ గానీ, మధ్యలో హెక్టర్ అయాల ఎపిసోడ్స్ గానీ, వీటన్నిట్లలో ఆ సౌండ్ డిజైన్ అనేది చాలా బాగా సెట్ అయింది, చాలా బాగా సెట్ చేసుకున్నారు కూడా. వనెస్సా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. జస్ట్ ఏదో 1 note ఉంది అన్నట్టు అనిపించలేదు, అందులోనూ చాలా డీప్ ఉంది. మనకి 6th ఎపిసోడ్ కి వచ్చేసరికి ఒక సర్టెన్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఓరక్క ఏంటి ఇప్పుడు టోటల్ ప్లేట్స్ మారిపోయినాయా లేదా అర్థం కాలేదు. బట్ స్టిల్ ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ డెప్త్ అయితే గ్యారంటీగా ఇచ్చారు అన్నట్టు. అలా అనుకున్నా గానీ సైడ్ క్యారెక్టర్స్ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించిన అని చెప్తా. క్యారెన్ అండ్ ఫాగీ లేని లోటు గట్టి కనబడుతుంది. మ్యాట్ క్యారెక్టర్ ఒకటే అయిపోయిందా అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు. టెక్నికలీ అలా అవ్వాలనే రాసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే మనకి ఫాగీ గానీ, క్యారెన్ గానీ వీళ్ళందరికీ డేటా ఏంటో తెలుసు. మ్యాట్ కి వాళ్ళిద్దరు లేకపోవడం వల్ల ఇప్పుడు ఎవరితో మాట్లాడలేడు, తనొకడే డిస్కస్ చేసుకోవాలి, తనొకడే డిసిజన్ తీసుకోవాలి. దాని వల్ల క్యారెక్టర్ కి చాలా పెద్ద ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు నేను డే డెవిల్ అవ్వాలా, మ్యాట్ గా ఉండిపోవాలా, చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలా, లేదంటే నేను కూడా విజిలాంటీ గా మారాలా. అండ్ నాకు ఈ షోలో ఈ విజిలాంటీ అనే ఒక టర్మ్ ని వీళ్ళు యూజ్ చేసిన విధానం నాకు నచ్చింది అన్నట్టు. ముఖ్యంగా విల్సన్ ఫిస్క్ యూజ్ చేసిన విధానం విజిలాంటీ అనేటోడు కరెక్ట్ కాదు అని చెప్తాడు, కరెక్టే. మళ్ళీ ఇక్కడ పోలీసు వాళ్ళు అఫీషియల్ గా రాంగ్ డూయింగ్ చేస్తుంటే దాన్ని సపోర్ట్ చేస్తా ఉంటాడు. అంటే లైక్ బ్లాక్ అండ్ వైట్ పెడదాం అనుకుంటున్నావా, లేదంటే గ్రే లో ఉన్నారు, బట్ స్టిల్ వీళ్ళు అఫీషియల్ బ్యాడ్జీలు వేసుకున్నారు కాబట్టి వీళ్ళకి చెల్లుతుంది, వాళ్ళు మాస్క్ వేసుకున్నారు కాబట్టి వాళ్ళకి చెల్లదు అన్నట్టుగా రాస్తున్నావా ఆ నెరేటివ్. అది నాకు మస్తు అనిపించింది అన్నట్టు. దీన్ని డే డెవిల్, మ్యాట్ మర్డాక్ అండ్ ఆల్సో వైట్ టైగర్ సినారియోలో వీళ్ళు యూజ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది అన్నట్టు. చెప్తున్నా కదా, దీంట్లో గ్యారంటీగా అమెరికన్ పాలిటిక్స్ అవన్నీ సెట్ అయినాయి కరెక్టే, బట్ అట్లని చెప్పేసి దాన్ని మాత్రమే బిల్డప్ చేస్తూ దాన్ని మాత్రమే పాయింట్ పెట్టుకుంటూ స్టోరీ నడపలేదు. అది నాకు మస్తు అనిపించింది అన్నట్టు. బీబీ న్యూస్ అనేది చెప్పాను సార్, అది నాకు కొంచెం
హిచ్కిచ్ అనిపించింది స్టార్టింగ్ లో, బట్ అది అలవాటు అయిపోయిన తర్వాత దాని నుంచి ఇంకో కొత్త నేరేటివ్ క్రియేట్ చేశారు. అది మస్తు అనిపించింది అన్నట్టు. టోటల్ న్యూయార్క్ అనే ఒక సిటీలో మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇక్కడ కొత్తగా విల్సన్ విస్క్ అనేటువంటి మేయర్ అయిన తర్వాత ఆర్ఎల్స్ ఈ విజిలాంటీస్ మీద ఏదైతే అటాక్ జరుగుతుందో వీటన్నిటి మీద మనుషుల పర్సెప్షన్ ఎలా ఉంది, పోలీసులు వైట్ టైగర్ కేసు మీద జరిగింది ఏంటి, తర్వాత ఏమైనా మార్పులు జరిగాయి, లేకపోతే వీళ్ళందరి మధ్యలోకి నుంచి మ్యూజ్ అనే ఒక ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ బయటకు వచ్చిందా, దాని తర్వాత ఏంటి సిచ్యువేషన్, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా బాగా పెట్టుకున్నారు అనిపించింది అన్నట్టు. నేను చెప్పినట్టుగానే ఎవ్రీ సింగిల్ సీన్ మ్యాటర్స్ ఇన్ దిస్ షో అండ్ ఇట్స్ రియల్లీ వర్త్ యువర్ టైం. ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి. జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది, చూసేసేయండి. 6 ఎపిసోడ్లు, చాలా మాట్లాడాలి, ఇంకా 2-3 ఎపిసోడ్లు మిగిలినాయి. ఖచ్చితంగా టోటల్ సీజన్ అయిపోయిన తర్వాత గ్యారంటీగా మాట్లాడదాం. బట్ ఇవాళ మాత్రం ఈ షో చూసిన తర్వాత చాలా రోజులుగా మాట్లాడాలనిపించింది, బయటకు వచ్చేసినాయి. నా థాట్స్ కనుక నచ్చినాయి, మీకు కూడా అగ్రీ చేస్తారు, డిసగ్రీ చేస్తారు, ఏదైనా కానీ నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. మా కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.